ద గర్ల్ ఫ్రెండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ అండ్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. బేసిక్ గా ఒక ఇన్సెక్యూర్ అండ్ పొసెసివ్ తండ్రి, మాస్టర్స్ చేస్తున్న కాన్ఫిడెన్స్ లేకుండా టిమిడ్ గా ఫ్రెజైల్ గా ఉండే ఒక కూతురు, మ్యానిపులేటివ్ గ్యాస్ లైటింగ్, నార్సిసిస్టింగ్ అండ్ యూ నేమ్ ఇట్ హీ యాజ్ ఇట్ అనే టాక్సిక్ క్వాలిటీస్ ఉన్న ఒక రెడ్ ఫ్లాగ్ బాయ్ ఫ్రెండ్. మూవీ కాబట్టి క్యారెక్టర్స్ అన్నిటిని బాగా పోర్ట్రే చేసేసారు అండ్ లాస్ట్ లో హీరోయిన్ స్ట్రాంగ్ గా మారడం చూపించారు. కానీ రియల్ లైఫ్ లో ఎంతో మంది రష్మిక మండనాలు ఇంకా టాక్సిక్ రిలేషన్షిప్స్ లోనే ఉంటూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కనేస్తున్నారు. అండ్ పాపం వాళ్ళు ఏ లెవెల్ కి గ్యాస్ లైట్ అవుతారంటే వాళ్ళతో జరిగేది తప్పని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. అట్లీస్ట్ ఈ మూవీ చూసాక చాలా మంది లేడీస్ కి రియలైజేషన్ వస్తుంది, చాలా మంది జెంట్స్ కి వాళ్ళు ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో ఎవరు మారరు, ఇంకా నిజాలు మాట్లాడే వాళ్ళని ట్రోల్ చేస్తారు. బట్ అట్లీస్ట్ 1% జనమైనా మారితే ఒక అర్థం ఉంటది. మూవీలో అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉంది. చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఇట్ shows women supporting women and also women recognizing toxic traits in men in the initial stages. We need those kind of women more in the society and also hero friend character. ఇట్లా మూవీలో సటిల్ గా కొన్ని క్యారెక్టర్స్ చూపించారు which are like good, decent and mature. ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ కవర్ చేశారు. చైల్డ్హుడ్ ట్రామాస్ దగ్గర నుంచి ఇన్సెక్యూరిటీస్, సొసైటీ బిహేవియర్ టువర్డ్స్ ఉమెన్, విక్టిమ్ బ్లేమింగ్. ఎస్పెషల్లీ సినిమా చూస్తున్నంత సేపు నాకు బీపీ పెరిగిపోతూనే ఉంటుంది. I know రాహుల్ రవీంద్రన్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అండ్ లెసన్ ఓరియంటెడ్ మూవీయే తీస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ క్లైమాక్స్ లో అది చూడకుండానే నేను బీపీతో పోతానేమో అని భయం వేసింది. లాస్ట్ లో ఆ మెయిల్ క్యారెక్టర్ ని ఓపెన్ ఎండెడ్ గా వదిలేశారు. సినిమా స్లోగా వెళ్ళింది, అంత ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా లేదు క్లైమాక్స్ వరకు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉండుండొచ్చు, బట్ అవన్నీ ఇగ్నోర్ చేస్తే సమాజానికి ఏం చెప్పాలనుకున్నారో ఆ లెసన్ హాస్ బీన్ ప్రాపర్లీ కన్వేడ్. అండ్ మూవీ కాబట్టి ఎక్స్ట్రీమ్ టాక్సిసిటీని డైరెక్ట్ గా చూపించారు. బట్ మనకి రియల్ లైఫ్ లో అంత డైరెక్ట్ ఉండదు కదా, సటిల్ హింట్స్ ఉంటాయి. యాక్చువల్లీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఈ మూవీని ఒక ట్రేడ్ మార్క్ గా పెట్టుకోవచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫియాన్సీతో ఈ సినిమాకి వెళ్ళండి, మీ వాళ్ళకి ఆ హీరో క్యారెక్టర్ నచ్చింది ఆర్ ఏం తప్పనిపించలేదు అంటే వాళ్ళని వదిలేయచ్చు. అదే మీకే ఆ హీరో క్యారెక్టర్ లో ఏం తప్పనిపించలేదు అంటే మీరు విక్టిమ్ ఆఫ్ పేట్రియార్కీ, యూ నీడ్ అ సీరియస్ కౌన్సిలింగ్ అని అర్థం. ఇంకా ఈ మూవీ అర్థమే కాలేదంటే ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే TFI ఫెయిల్ అయిపోయినట్టే. ఫైనల్లీ మీరు ఈ మూవీ చూసారా, ఎలా అనిపించింది? చూడకపోయి ఉంటే అర్జెంట్గా వెళ్ళి చూడండి, మస్ట్ వాచ్.